అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఉద్దేశించి. ఆ ట్వీట్కి సంబంధించినటువంటి అంశం ఏంటి, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఏంటి, మొత్తం అంతా కూడా మనం ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దానితో పాటు కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. అంటే ఆధారాలు అంటే అసలు ఏదైతే ఆ దాడి జరిగిందో ఆ దాడికి ప్రేరేపితమైనటువంటిది అసలు చర్య ఎవరు తీసుకున్నారు ముందు. అంబటి రాంబాబు గారు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, వీళ్ళంతా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ముందుగా టీడీపీ కార్యకర్తలు నా పైన దాడి చేశారు, ఆ దాడి చేయటం వల్లనే నేను వాళ్ళని మాటలు అనాల్సి వచ్చింది అన్నట్లుగా చెప్తున్నారు. అసలు నిజంగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారా, లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఈ అంశాలన్నిటి మీద మనం వీడియో ప్రూఫ్లతో సహా చూపిస్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటో చూద్దాం, దానికి సమాధానం చెప్పుకుంటూ మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. NCBN అంటే చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ అన్నమాట. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకొని మీరు చేసినటువంటి కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్ళుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజుగా మారిపోయింది కదా. చట్టం న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు. మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు గారు మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్ళి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సినటువంటి పోలీసులు దాడులకు కాపలా కాసినట్లుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర దేశంలోని ప్రతిష్టాత్మక NDDB, NDRI ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్ళీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైనటువంటి దాడులు. ప్రతిష్టాత్మక ల్యాబులు నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకొని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనం. ఒక కరుడు కట్టిన గూండాగా, ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబు గారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం. వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాడులను అడ్డుకోవడంలో రాష్ట్రం పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు DIG, SP సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు. సరే, ట్వీట్ చూశారు కదా. ట్వీట్ చూసిన తర్వాత అందరూ అబ్బా ఎంత శుద్ధపూసలాగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకులు, ఎవరిపైన దాడి చేయరు, అసలు వీళ్ళ పార్టీయే సాధు జీవం కలిగినటువంటి పార్టీ, అంటే సాధుతత్వం కలిగినటువంటి పార్టీ అని అందరూ కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒరిజినాలిటీ చూద్దామండి. అసలు దాడికి కారణం ఏంటి, అసలు జరిగినటువంటి చర్య ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నంలో ఈ వీడియో మీకు చూపిస్తాను. ఈ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఈ వీడియో మీకు చూపిస్తా ఒకసారి. అసలు దాడి ఎవరు ప్రేరేపించారు, దాడికి ఉసికొల్పింది ఎవరు, ఇవన్నీ మాట్లాడే ముందు అసలు జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి గతంలోకి వెళ్తే అంటే 2 రోజుల ముందుకెళ్తే ఏదైతే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ ఒక నివేదిక ఇచ్చిందో ఆ సిట్ నివేదికలో అసలు నెయ్యే లేదు, కల్తీ జరిగింది, పామాయిల్ వాటిలో ఒక రకమైనటువంటి కెమికల్స్ వాడారు, ఎలాంటి ఆవు పాలతో కూడినటువంటి నెయ్యి ఇక్కడ వాడలేదు అని సిట్ నివేదిక ఇచ్చింది. అంటే కల్తీ జరగలేదు అని చెప్పలా, కల్తీ జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్లుగా పంది కొవ్వు, జంతువుల కొవ్వు ఇలాంటివేమీ కలవల, అది వాస్తవం. ఓకే, ఇక్కడ సిట్ నివేదిక ఏమిచ్చింది? కల్తీ జరిగింది అనే ఇచ్చింది. కానీ కల్తీ జరిగినటువంటి దాన్ని మీరు సమర్థించుకునే ప్రయత్నంగా కల్తీ జరిగినటువంటి పాపాన్ని కడుక్కుంటూ మీరు ప్రతి దేవాలయానికి తిరుగుతూ మీరు మాట్లాడుతూ అంటే ప్రతి దేవాలయానికి వెంకటేశ్వర స్వామి గుళ్ళకి తిరుగుతూ పాప ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీ ఒకటి చూడటం జరిగింది. లడ్డూలో కల్తీ లేదు అనడం అనేది అబద్ధం, లడ్డూలో కల్తీ జరిగింది అని ఒక ఫ్లెక్సీ చూశారు. చూసి ఆ ఫ్లెక్సీ దగ్గర నిలబడి వార్నింగ్ ఇస్తూ వీడియో అందరం చూసాం. ఏమని చెప్పారు? ఫ్లెక్సీ 24 గంటల్లో తీయకపోతే వచ్చి మేమే చింపేస్తాం, ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఆ క్రమంలో భాగంగానే ఆ ఫ్లెక్సీ దగ్గరికి అంబటి రాంబాబు గారు వస్తుంటే వాస్తవానికి జరిగిన వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఫ్లెక్సీ చింపకుండా అడ్డుకునే ప్రయత్నంగా అక్కడ కర్రలతోటి వాటితోటి నిలబడ్డారు. కానీ అంబటి రాంబాబు గారిని టచ్ చేయలేదు, అంబటి రాంబాబు గారి కారు దగ్గరికి ఎవరూ రాలేదు. ఇది జరిగినటువంటి వాస్తవం. ఈ జరిగినటువంటి వీడియోని ఎవరో రికార్డ్ చేసింది కాదండి, ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తే రికార్డ్ చేసినటువంటి వీడియో బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. అదిగో గ్లాస్ దించి మాట్లాడండి అంటే పురికొల్పాలి అంటే ఈ ఏదైతే లడ్డూ కల్తీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటుందో, అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని తూ అని కాండ్రించి ఉమ్మేస్తున్నారో దాన్ని డైవర్ట్ చేయటం కోసం వీళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అండి ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పని. కారులో నుంచి అద్దం దించి తిట్టండి అంటే అద్దం దించి మాట్లాడండి అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, కొట్టమని చెప్తాను. ఇక్కడ ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడా కూడా చూస్తున్నారు కదా, వీడియో విజువల్స్ ఇక్కడ మీకు కనబడుతూ ఉన్నాయి. పోలీసులందరూ వాళ్ళని అంటే ఆ ఫ్లెక్సీ చింపడానికి వస్తున్నాడు అని చెప్పి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీకి కాపలాగా నుంచున్నారు. అంతేగాని ఎక్కడా కూడా ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి వీడియోలో దాడి జరిగినటువంటి సంఘటన, అంబటి రాంబాబు పైన దాడికి యత్నించినటువంటి సంఘటన కావచ్చు, ఆయన కారుని డ్యామేజ్ చేసేటటువంటి సంఘటనలు కావచ్చు మీరు లేదు ఎక్కడా కూడా. ఎందుకంటే ఈ వీడియోలో మీరు చూసినట్లయితే పోలీసు వారు వాళ్ళని అడ్డుకున్నారు. ఆల్రెడీ అంబటి రాంబాబు గారిని మీరు వెళ్ళండి అంటున్నా సరే అంబటి రాంబాబు గారు కారుని ముందు కదలనివ్వకుండా డ్రైవర్ని ఆపమని చెప్పి ఎవడొస్తారు రండ్రా అది ఇదని బూతులు మాట్లాడటం మీరు మళ్ళీ చూడండి, ఒకసారి వినండి. అదిగోండి పాండి సార్ అని బతిమాలుతున్నారు పోలీసులు. అయినా సరే వెళ్తున్నాడా? కొట్టమని చూస్తాను, డ్రైవర్ని కారు ఆపమంటున్నాడు. అదిగోండి ఆపేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, అది కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవిని వెలగబెట్టినటువంటి వ్యక్తి కదా, మాజీ మంత్రి హోదాలో ఉండి వయసు నలుగురికి ఆదర్శంగా ఉండేటటువంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ పెద్దతనం హుందాతనం ఏమీ లేకుండా ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకొని ఎవడొస్తాడో రమ్మును ఆడెమ్మ మొగుడొస్తాడా ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలకు మండుద్దా లేదా? కార్యకర్తలకు మండినప్పుడు ఏం చేస్తారు? దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఎదుర్కోవటమే. వాస్తవానికి ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్నటువంటి గేమ్ అండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారం ఉందో ఆ లడ్డూ కల్తీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ ఫ్లెక్సీలతోటి వీళ్ళ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి మొత్తం ఆ ఫ్లెక్సీ వ్యవహారం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ నిజం బయటకు వస్తుంది, వీళ్ళు చేసినటువంటి కల్తీ వ్యవహారం బయటకు వస్తుంది అని చెప్పి దాన్ని డైవర్షన్ చేయటం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూద్దాం. ఇదిగో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేటటువంటి వీడియో విజువల్స్ ఏంటో చూడండి. దానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాన్ని
వైసీపీ వాళ్ళు దాడి చేశారు కదా, బోసడికి అన్నారని అదన్నారని రెచ్చగొట్టాడు కదా కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి. ఆ రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర కార్యాలయం, టీడీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దానిపైన దాడులు చేశారు. దాడులు చేసినప్పుడు ఆ దాడుల్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అన్నమాట. ఒకసారి వినండి. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాష్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే, కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారంటే తిట్టినప్పుడు అభిమాన నాయకుడిని తిట్టారు కాబట్టి వాళ్ళకి ఏదో బీపీ వచ్చింది, బీపీ వచ్చినప్పుడు టీవీల ముందు చూసినప్పుడు కొద్దిగా వాళ్ళకి బీపీ పెరిగిపోయి వాళ్ళు ఏదో దాడులు చేశారు. దాన్ని కూడా సమర్థించాడండి. దాన్ని కూడా ఇలా సమర్థిస్తూ మాట్లాడితే మరి ఇప్పుడు జరిగింది ఏంటి? శుద్ధపూస. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పత్తిత్తు కబుర్లు చెప్పారు కదా, మరి ఇక్కడ జరిగింది ఏంటి? ఏదైతే అంబటి రాంబాబు గారు ఉద్దేశపూర్వకంగానే ఒక నేతని పట్టుకొని, ఒక గౌరవ మంత్రి, ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను పట్టుకొని అమ్మ బూతుల్ని తిడితే, ఆయనకి అభిమానులు ఉంటారు కదా, ఆ పార్టీకి కార్యకర్తలు ఉంటారు కదా. మీకు ఒక్కళ్ళైనా కార్యకర్తలు ఉండేది? వైసీపీకి ఒక్క పార్టీకైనా కార్యకర్తలు ఉంది, టీడీపీకి లేరా? ఆ టీడీపీ కార్యకర్తలు మీరు చెప్పినటువంటి బీపీ ఏదైతే ఉందో ఆ బీపీతోనే ఆయన పైన దాడికి వెళ్ళారండి. ఆ రోజున మీ కార్యకర్తలు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజున టీడీపీ కార్యకర్తలు చేసింది కూడా కరెక్టే కదా. ఆ రోజున మీరు ఏదైతే సమర్థించారో మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాక్షస రాజ్యం వెళ్తుంది, పోలీసు వాళ్ళు అడ్డుకోవట్లేదు, ఇవన్నీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజున ఏదైతే దాడి చేశారో ఇది అకృత చర్య, అక్రూర చర్య, క్రూరమైనటువంటి చర్య అని ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున పెద్ద ట్వీట్ ఒకటి, తెలుగు చేట భారతం పెట్టాను, నేను తెలుగు పండితుడిని అన్నట్టుగా పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉండకూడదండి. ఎవరు చేసినా సంసారమే అన్నట్లు మాట్లాడుకోవాలి. అంతేగాని మీరేదో పెద్ద పత్తిత్తు కబుర్లు చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? మీరు దాడికి తెగబడ్డారు అంటే ఎందుకు తెగబడ్డారు? రెచ్చగొట్టారు కదా కారులో కూర్చొని. ఆ వీడియో ఎవరు తీశారు? సాక్షాత్తు అంబటి రాంబాబు గారి కారులో ఉన్నటువంటి వ్యక్తి తీసినటువంటి వీడియో అది బయటకు వచ్చింది. మనం చేసినటువంటి పాపాలు బూమరాంగ్ అవుతుంటాయండి. కావాలని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి సింపతి డ్రామా. ఇది దేనికోసం అంటే ఏదైతే లడ్డు కల్తీ వ్యవహారం ఉందో ఆ కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్నటువంటి హైటెక్ స్ట్రాటజీ డ్రామా అనమాట. డైవర్షన్ స్ట్రాటజీ డ్రామా ఇది. ఈ డ్రామాలని నమ్మామా ప్రజలందరూ మళ్ళీ గొర్రెలైపోతారు. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా గొర్రెల్లాగా బిహేవ్ చేస్తారు. అసలు నిజమేంటి అబద్ధమేంటి అనే విశ్లేషణ జ్ఞానమే ఉండక్కర్లా. ఇలాంటివన్నీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలి, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలి అనేటటువంటి తత్వంతో ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్నటువంటి ఇది ఒక రాజకీయ క్రీడ అని చెప్పుకోవచ్చండి. క్రూరమైనటువంటి ఆట. ఈ ఆటలో మనందరం బోల్తా పడకుండా కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు సమన్వయంగా ఉండాలని కోరుకుంటూ దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.